విజన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సీఎం సభకు ఆర్టీసీ బస్సులు వెళ్లడంతో మూడో రోజు పలమనేరులో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 5వ వార్డు నందు ప్రచారంలో భాగంగా నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై హత్యాయత్నం ప్రయత్నం జరిగిందని సుధీర్ రెడ్డి వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళహస్తి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కొల ఆనంద్ తన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం సభకు ఆర్టీసీ బస్సులు వెళ్లడంతో మూడో రోజు పలమనేరులో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అందుకే బస్సులు లేదు, మామూలే కదా. ఏం బస్సులు లేవా? ఎక్కడికి పోవాలా? తిరుపతి. ఎంతసేపు నుంచి ఉన్నారు? బస్సులు లేవు. 3 రోజుల నుంచి బస్సులు లేకుండా మా ఫ్రెండ్స్ అంతా చాలా మంది ఆబ్సెంట్ అయిపోతారు. ఫోన్ చేసి ఇప్పుడే మాట్లాడినాను, రాలేదురా నేను కాలేజ్కి 7 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా, బస్సు రావట్లేదు అంటున్నారు. కారణం మన సీఎం మంది స్టూడెంట్స్ కూడా ఆబ్సెంట్ అయిపోతున్నారు. మీటింగ్ పెట్టాలి కానీ ఆర్టీసీ బస్సులతో పెట్టడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు, టౌన్కి వెళ్ళే వాళ్ళు కానీ. సో ఇలాంటి 7:30 నుంచి ఇప్పటి వరకు కనీసం అనుకున్న గంటకు ఒక బస్సు కూడా లేదు. మరి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు ఒక్కసారి గమనించండి. కనీసం దూర ప్రయాణాలు చేసే వాళ్ళకు కూడా ఎంత ఇబ్బంది అవుతుంది. కడపకు పోయే బస్సు కుప్పం డిపో బస్సు అది ఎక్కడ పోయిందంటే తెలీదు, ఎక్కడ క్యాంపులకు పోయింది అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు సబబము? ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వానికి ఇవన్నీ గుర్తురాదా? అసలు మీ సభలకు మీకు కావాలంటే ప్రభుత్వాన్ని ప్రాపర్టీని మీరు యూజ్ చేసుకోవడము, ప్రజలకు ఇబ్బంది కలగడము, ప్రజలకంతా కూడా ఈ విధంగా ఇబ్బంది కలగడం ఇది మంచిది కాదని చెప్తున్నాము. 7:30 నుంచి ఇక్కడ ఎదురు చూస్తా ఉన్నాం. చూడండి ఒకసారి, కనీసం కూర్చుండే ప్లేస్ కూడా లేదు, ప్లేస్ లేదు. ఒకసారి గమనించండి. బస్సులన్నీ ప్రయాణాలకి పెట్టాలే కానీ మీటింగ్లకి పెట్టద్దండి. नमाज का वक्त है, एक दिन काढ़ते एक दिन काढ़ते नहीं करना सभी जरा बेहतर कहीं करो। పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక నమాజులో ఆయన ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధ్యక్షులు కాజాఫీర్, చాంద్ బాషా, కమాల్, హనీఫ్, అమానుల్లా, అఫ్రోజ్, జిలానీ, సాది, నదీం తదితరులు పాల్గొన్నారు. तुम्हारा इफ्तारी सुनना नहीं
इंतजाम है, सब इंशाअल्लाह खाने के बैठे रहे। మీరు కూడా ఏమంటే అప్పుడు ఇది పట్టుకో ముస్లిం సోదరులందరూ ఈరోజు రోజా ముగించుకొని ఈ ఇఫ్తార్లో మీరందరూ కూడా ఇంతమంది నా ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం నిజంగా కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రంజాన్ శుభాకాంక్షలు మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ రంజాన్ పండుగ ఒక పవిత్రమైనటువంటి పండుగ. ముఖ్యంగా నిష్ఠతో ముస్లిం సోదరులందరూ భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని అందరికీ న్యాయం చేయాలి, అందరినీ చల్లగా చూడాలి. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ మనతో పాటు సుఖంగా సంతోషంగా ఉండాలని ప్రార్థించేటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి నేను మనస్ఫూర్తిగా కూడా మరొకసారి నమస్కారాన్ని బలపరిచేటువంటి వ్యక్తి, ఒక సెక్యులర్ భావాలు ఉన్నటువంటి మనిషి, ఆ సెక్యులర్ భావాలతో పెట్టినటువంటి పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అని ఒకసారి మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు మైనారిటీల కోసం చేశాం. ఎందుకంటే ఈ రోజు ఈద్గాలు, దర్గాలకు, మసీదులకు మొట్టమొదటిగా డబ్బులు ఇవ్వాలా అని ఆలోచించింది మాత్రం చంద్రబాబు నాయుడు గారి ఒకసారి దాంట్లో భాగంగానే మన ప్రాంతంలో కూడా మనం చేసుకున్నాం. అదే కాదు, ముస్లింలు ఎక్కువ మంది పేదలు ఉంటారు, ఎక్కువ మంది చిన్నప్పుడే చదువు కంటే ఉపాధి కోసం మందికి బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇవ్వాలని ఆలోచన చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మీ అందరూ దృష్టికి తెస్తా ఉన్నాం. ఈ రోజు మసీదుల్లో ఇమాములకు, మౌజములకు డబ్బులు ఇవ్వాలా అని మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నాం. అదేవిధంగా పేద ముస్లింలు ఎవరైనా చదువుకోవాలంటే, చదువుకొని బయట దేశాలకు వెళ్ళి పెద్ద చదువులకు పోవాలంటే విదేశీ విద్య అనే కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళకు కూడా డబ్బులు విదేశీ విద్య కోసం మరి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేయాలనే ఆలోచన చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు చాలా మంది ముస్లిం సోదరులు హజ్ యాత్రకు పోతారు. హజ్ యాత్ర అనేది జీవితంలో ఎప్పుడైనా ఏ ముస్లిం సోదరుడైనా ఒక్కసారి హజ్ యాత్ర చేయాలా, నా జీవితం సార్థకమవుతుంది అనేటువంటి ఆలోచన ముస్లిం సోదరులకు ఉంటుంది. ఆ హజ్ యాత్రకు సంబంధించి హజ్ లోన్లు కట్టి ముస్లింలు బయట వెళ్ళాలంటే వాళ్ళని తీసుకెళ్లి చేసేటువంటి ప్రయత్నం కూడా మొట్టమొదటిగా చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా కూడా నేను ఒకసారి గుర్తు చేస్తాను. స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఉర్దూ హై స్కూల్ కావాలంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు ఏమనుకున్నా, మా పార్టీలో ఎవరైనా వద్దన్నా కాదన్నా నేరుగా ఆ రోజు రామకృష్ణారెడ్డి వచ్చి కుర్చీ వేసుకొని కూర్చొని ఆ స్కూల్ వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తాను. అది ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా చదవాలా, మైనారిటీలు కూడా చదువుతో ముందుకు రావాలా, చదువు అంటే మనకు ఆస్తి అని మంచి ఆలోచన, దూరపు ఆలోచన ఆ రోజు నుంచి చేశాడు కాబట్టి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదే టౌన్ లో షాదీ మహల్, ఇక్కడ దండపల్లి షాదీ మహల్ కావచ్చు, జనమఠం షాదీ మహల్ కావచ్చు, రెండు షాదీ మహల్ ఆయన శాంక్షన్ చేసి ఆ రోజు చేస్తే పేద ముస్లింలందరూ కూడా అక్కడ పెళ్లిళ్ళు బ్రహ్మాండంగా కూడా ఈ రోజు కాబట్టి చేసుకుంటా ఉన్నారు. మరి నేను మొన్న మంత్రి అయిన తర్వాత నాకు చెప్తే దానికి అడిషనల్ గా నేను డబ్బులు శాంక్షన్ చేసిస్తే దండపల్లి షాదీ మహల్కు వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కూడా ఈ రోజు రాకపోతే రేపు అధికారం వస్తే మొట్టమొదటిగా నేను చేసే కార్యక్రమం అదే. ఆ
2 షాదీ మహల్లు నేను ఇచ్చినాను కదా, అవి నేను కంప్లీట్ చేస్తానని చెప్పాను. అదే కాకుండా 1 కోటి రూపాయలతో ఈద్గాలో ఒక పెద్ద షాదీ మహల్ కట్టాలి. ఈ 2 కాదు, ఈద్గాలో మనకు జాగా ఉంది. 1 కోటి రూపాయలతో పెద్ద షాదీ మహల్ కడితే ఇంకా ఎక్కువ మంది పెద్ద పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. చాలా షాదీ మహల్లో ముస్లింలకు సంబంధించి, ఎందుకంటే మనం ఆ రోజు మన పెళ్లిళ్ళలో బిర్యానీ చేసుకుంటాం, హిందువులు చేసుకునే దాంట్లో వెజిటేరియన్ చేసుకుంటారు. కొన్ని షాదీ మహల్లో ముస్లింలు పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది ఉంది, అది నాకు తెలుసు. ఎందుకంటే అన్ని షాదీ మహల్లో మనకు అవకాశం రాదు. అందుకని మైనారిటీస్ సపరేట్ గా షాదీ మహల్ అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆలోచించుకొని ఆ రోజు ఆ షాదీ మహల్ శాంక్షన్ చేస్తే దానిని కూడా ఈ రోజు మరి ఓడి పిల్లలు చెప్పి మధ్యలో ఆపేసినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నమే చేస్తా ఉన్నా. ఇదే కాకుండా పెద్ద కార్యక్రమం మన నియోజకవర్గంలో ముఖ్యంగా ముస్లింల అమ్మాయిలు 10వ తరగతి తర్వాత చదివించాలంటే ఇబ్బంది. పల్లెల్లో 5వ తరగతి తర్వాత హై స్కూల్ పంపించాలంటే దూరంగా ఉంటే మనం ఆటోబిడ్డలు బయట పంపించి చదువుకునేదానికి మనకి ఇబ్బంది ఉందనేది నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి మీతో కలిసి పెరిగినారు కాబట్టి ముస్లింల కుటుంబాల్లో అమ్మాయిలు కొంచెం దూరంగా పంపించి చదివించాలంటే కొంచెం ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి ఉందని ఆలోచనతో ఫస్ట్ టైం స్టేట్ లో నేను పీకోట్లో ఒక మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల డబ్బుతో కూడా శాంక్షన్ చేసి ల్యాండ్ అలాట్ చేసి, ల్యాండ్ కూడా నేనే అలాట్ చేసి టేకన్ ఓవర్ కూడా చేయించి, అంటే ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయించి డబ్బులతో కూడా జీవో ఇస్తే మరి ఈ రోజు దాకా కూడా అది ఆ కార్యక్రమం పూర్తి కాదు. నేను ఒకటే చెప్పాను, నేను రేపు మళ్ళా అధికారమైన తర్వాత కరెక్ట్ గా 3 నెలల్లో మళ్ళా ఈ నియోజకవర్గంలో మైనారిటీల కోసం ఆ కార్యక్రమాన్ని నేను మళ్ళా ఏదైతే వాళ్ళ కోసం నేను చేశాను. నాకెవరు ఇక్కడ ఉండేటువంటి మైనారిటీ సోదరులు కూడా నాకు ఆ షాదీ మహల్ కావాలా, నాకు ఆ స్కూల్ రెసిడెన్షియల్ అమ్మాయిలు కావాలా అని నన్ను ఎవరు చెప్పలే. నా మనసులో ఉండేది, నా మనసులో ఉండే ఆలోచనతోనే ఆ రోజు అవన్నీ మీరు రాకపోయినా కూడా నేను ఆ రోజు ఆ కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఇటువంటి పండుగ సందర్భంగా పేద ముస్లింలకు అందరికీ కూడా రంజాన్ తోఫా ఇస్తే ఆ రోజు రంజాన్ పండుగ రోజు పేదవాళ్ళందరూ కూడా సంతోషంగా సుఖంగా ఆ పండగ చేసుకుంటారు. ఈ యొక్క తోఫాతోనే వాళ్ళ పండగ చేసుకోరు, కానీ ఆ యొక్క పండగని గౌరవించి వాళ్లకు నేను ఇది ఇస్తే నాకు కూడా ఆ భగవంతుడు అల్లా పైన నమ్మకం, అదే విధంగా వాళ్లకు అది ఇచ్చిన దానివల్ల ప్రభుత్వ పరంగా నేను గౌరవించేటువంటి పరిస్థితి ఉంటుందని ఆ రోజు రంజాన్ తోఫా ఇచ్చారు. రంజాన్ తోఫా ఇవ్వకుండా పోతే పండుగ చేసుకోవడం కాదు, అది ఇస్తే అది ఒక గౌరవంగా కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి మీ అందరి దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా కూడా చాలా ముస్లిం సోదరులందరికీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు మనకు పూర్తిగా కూడా లేకుండా పోయినాయి. ఇక్కడే మన పట్టణంలో చాలా మంది ముస్లిం పేదవాళ్ళు ఉన్నారు. ఈ రోజు బయట పని చేసుకునే వాళ్ళు, కూలీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఒక అన్నం క్యాంటీన్ పెట్టి అన్నం కూడా పెట్టేటువంటి కార్యక్రమం గతంలో చేస్తా ఉన్నాం. ఈరోజు హిందువులే కాదు, హిందువులు ముస్లింలు అందరూ కూడా కలిసి పేదలకు భూమి పెట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉంటే అది కూడా ఈ రోజు ఈ పట్టణంలో లేకుండా పోయే సందర్భాన్ని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. అది లేకపోయినా నేను పర్సనల్ గా ఉండి చేయాలనే ఆలోచనతోనే దాదాపు సంవత్సరం నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా కొనసాగించినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి మీ అందరికీ చెప్పే ప్రయత్నం మాత్రం చేస్తా ఉన్నాం. ఇకపోతే మన నియోజకవర్గానికి సంబంధించి ఈ పట్టణంలో నేను మీ అందరికీ కూడా చెప్పేది, గతంలో మా తండ్రి రామకృష్ణారెడ్డి గారు ఈ ప్రాంతానికి ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఎప్పటి నుంచినో మా కుటుంబం, నేను కానీ, మా తండ్రి గారు కానీ, మా తాతగారు కానీ ఎప్పుడు కూడా పలమనేరులో కానీ, మా రాయలపేటలో కానీ, అదేవిధంగా నియోజకవర్గంలో ఉండేటువంటి ముస్లిం సోదరులతో ఎప్పుడు మాకు అవినాభావ సంబంధాలే ఉన్నాయి. గతంలో కుమ్మూరులో శాసనసభ్యుడిగా, అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఆయనకు మాకు అక్కడ ఉన్నటువంటి ముస్లింలతో ఎప్పుడు మాకు మంచి సంబంధాలతోనే మేము కొనసాగాం. మొట్టమొదటిగా మా తండ్రి గారు మరి శాసనసభ్యుడు అయిన తర్వాత ఫస్ట్ టైం మన హిస్టరీలో అక్కడ రాజీ మసీద్ అనేటువంటి పురాతన మసీదుకు ఆ రోజు అక్కడ షాదీ మహల్ కట్టిస్తే ముందర షాప్ రూములు కట్టే ఆ మసీదుకు మెయింటెనెన్స్ కు
మసీద్ చేసుకునేటువంటి పరిస్థితి. ఈ రోజు మనందరి దగ్గర కూడా శక్తి ఉండొచ్చు, మనందరం కూడా ఈ రోజు బలంగా మనకందరూ పిల్లలందరూ కూడా బయట ఉండొచ్చు. ఆ రోజు 30 సంవత్సరాల క్రితం ఆ రోజు మనందరికీ కూడా అంత శక్తి లేదు, ఏ ముస్లింలు కూడా మరి ఎక్కువ చేసుకునే అవకాశం లేదు, ఎవరి దగ్గర దానం ఇచ్చినా తీసుకునే పరిస్థితి లేదు. ఆ మసీదుకే ఒక ఆదాయాన్ని సృష్టించి అది చేసిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇది మంచి కార్యక్రమం, రాష్ట్రమంతా కూడా ఇది చేయాలని చేసిన సందర్భాన్ని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తాను. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకొక రంజాన్ కూడా మళ్ళా వస్తుంది. 2025లో రంజాన్ వస్తుంది. ఆ రోజు మళ్ళా నేను ఎంత కానీ ఎట్లా కానీ మీతో ఇదే చోట మళ్ళా మనం రంజాన్ చేసుకుంటాం. ఎట్లున్నా మళ్ళా మనమే ఇదే రంజాన్ మనందరం కూడా కలిసి ఇంకా బ్రహ్మాండంగా ఇంకా ఉత్సాహంగా బ్రహ్మాండంగా చేసుకునే సమయం కూడా మనకు వస్తుంది. ఆ రోజు మిగతా విషయాలు ఆ రోజు ఇంకా బాగా చాలా బాగా మాట్లాడతాను, కానీ ఈ రోజు అవన్నీ నేను కొన్ని మాట్లాడి మీ దాకా వచ్చినా కూడా కిందకి అదిని పెట్టేస్తాను. ఇప్పుడు బయటపడను, రేపు 2025లో కరెక్ట్ గా ఈయనే కూర్చొని ఆ రోజు చెప్తాను నేనేంది మీరేంది ఆ రోజు నేను చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చెప్తా. మరొకసారి ఈ రోజు ఈ రంజాన్ పర్వదినాన ఈ ఇఫ్తార్లో పాల్గొనడానికి వచ్చిన ముస్లిం సోదర సోదరులు, ముఖ్యంగా మీ ముస్లిం సోదరులందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరినీ పరమేరులో నియోజకవర్గంలో ఉండేటువంటి అందరినీ హిందువుల్ని ముస్లింలు అందరినీ చల్లగా చూసి మంచి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అల్లాహ్ని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటాం. సెల్ఫీ తీసుకుంటామని తన దగ్గరికి వచ్చిన వైసీపీ కార్యకర్త మహేష్ కుమార్ దగ్గరికి రాగా అతని దగ్గర ఉన్న కత్తిని తెదేపా కార్యకర్తలు గమనించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు అతన్ని పట్టుకుని తన దగ్గర ఉన్న కత్తిని తీసుకుని పట్టణంలోని 2వ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. లెఫ్ట్ అట్లే కనపడలేదు. స్లో చేసుకో, అదే మెయింటైన్ రమేశనా
రెడ్డి గారు మీరు చేసే యాత్ర ఒకసారి మీ ఆర్ఎంబి రోడ్ల మీద పోండి. జగన్మోహన్ రెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటమి పాలు చెందడం తథ్యమని రాష్ట్ర బీజేపీ సెక్రటరీ జోసెన్ చెప్పారు. ఆయన శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో నరేంద్ర మోదీ నిర్మిస్తున్న జాతీయ రహదారిపై బస్సు యాత్ర చేస్తూ నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కోల ఆనంద్ ఎద్దేవా చేశారు. మీరు రాష్ట్రానికి చెందిన రోడ్ల మీద బస్సు యాత్ర చేస్తే తెలుస్తుంది ఈ 5 సంవత్సరాలు ఎలా చేశారని. అదేవిధంగా మీరు బస్సు యాత్ర చేస్తున్న మార్గంలో ఉన్న స్కిట్ కళాశాల చూస్తే తెలుస్తుంది వైసీపీ ప్రభుత్వ వైఫల్యం గురించి అని కోల ఆనంద్ తీవ్రంగా విమర్శించారు. ఈ మధ్య ఒక చిత్తూరులో పోయినా నేను ఒక అదేంటంటే తమిళనాడు బార్డర్లోకి గుడియాతో రూట్లో 20 కిలోమీటర్ 1.5 గంట పోయినా నమ్ముతారా? మన ఆంధ్రాలోనే. మన తమిళనాడు బార్డర్ లేకపోయినా 3 కిలోమీటర్లు అద్భుతం ఉంటుంది. 20 కిలోమీటర్లు 1.5 అవర్ పట్టింది. యాదమరి మండలం చిత్తూరు అసెంబ్లీ కూతలపట్టి నియోజకవర్గం. ఎంత దుర్మార్గం అండి! ఏందని వీళ్ళు చేసిన అభివృద్ధి? రోడ్డు మీద అంత మట్టే లేదు. ఇక్కడ చూస్తే స్కిట్ కళాశాల అద్భుతంగా ఉన్నట్టు కళాశాల. మేమందరం కూడా మేము చైర్మన్గా ఉన్నప్పుడు కోర్సులు ఎక్కువైపోతే ఢిల్లీకి వెళ్ళి లేనప్పుడు ఈశ్వరెడ్డి ప్రిన్సిపాల్ ఉన్నాడు. మేమిద్దరం ఢిల్లీకి వెళ్ళి 5 రోజులు కూర్చొని డబుల్ కోర్సులు తీసుకొచ్చుకున్నాం. అంత డిమాండ్ ఉంటే కాలేజ్ ఇది, అంత అద్భుతమైన కాలేజీ. ఏమి సాధించారంటే వీళ్ళు స్కిట్ కాలేజీ మూసేసారు. ఇది అభివృద్ధి. 3 సెక్షన్లు ఉన్నాయి డబ్లింగ్ కోర్సులు, అన్నీ కూడా డబ్లింగ్ కోర్సులు. ఆ స్థాయిలో ఉన్నటువంటి స్కిట్ కళాశాల ఈరోజు ఎందుకు మూసారో, అది కూడా స్వాహా చేయాలని మూసేసారా? అది కూడా కొట్టేద్దాము, 100,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ స్వాహా చేద్దామని మూసేశారు తప్ప, ఇది రాజకీయ కక్షతో స్వాహా చేసేదానికి, దోపిడీ చేసేదానికి మూసారు తప్ప ఇంకొకటి కాదు. ఇదే అభివృద్ధి కళాశాల ప్రజలు తెలుసుకోవచ్చు. ఏం అభివృద్ధి? అంత అద్భుతమైన కళాశాలను మూసేసి మేము అభివృద్ధి చేసామంటే దగ్గర 300 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన అభివృద్ధిలో ఖజానా ఖాళీ. ఎందుకండి మీరందరూ ఉన్నారు, విలేకరులు చెప్పండి దయచేసి. రమరాంబ వెళ్ళేటప్పుడు 370 కోట్లు ఉంది ఖజానా, ఈరోజు 70 కోట్లు కూడా. ఏమైంది 300 కోట్లు? ఎవరు సమాధానం చెప్తారు? ఏం వేసినారు? ఏం కట్టారు కళాశాల? ఏం అభివృద్ధి అండి? మేము పెట్టిన రూములే, మేము పెట్టిన గెస్ట్ హౌస్లే, మేము వేసిన రోడ్లే. కళాశాల డెవలప్మెంట్ అమృత పథకంతో వచ్చిన డబ్బులతో కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు, వెంకయ్యనాయుడు గారు ఇచ్చిన ఏదైతే ఉందో అది జరుగుతుందే తప్ప ఇప్పుడు కూడా మున్సిపాలిటీలో మీరు తీసుకొచ్చింది ఏమీ లేదు, మీరు చేస్తున్నది ఏమీ లేదు. దయచేసి ఇవన్నీ కూడా కళాశాల ప్రజలు అర్థం చేసుకుంటారని మీ ద్వారా తెలియదు.